మిత్రులందరికీ శుభోదయం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? నక్క మొసలి. ఒక అకానొక అడవిలో ఒక చెరువులో ఒక మొసలి నివసిస్తూ ఉండేది. దీంతో ఏ జంతువు అటువైపు రావాలన్నదే మానేశాయి. ఒకరోజు ఆ మొసలికి చెరువులోని చేపలు తిని తిని విసుగొచ్చింది. కొత్త ఆహారం ఎలాగైనా సంపాదించుకోవాలని ఒక పీతను సలహా అడిగింది. దానికి పీత ఒక అద్భుతమైన సలహా ఇచ్చింది. నువ్వు చనిపోయినట్టుగా ఒడ్డుపై పడుకో, నేను అడవిలో ఉన్న జంతువులన్నీ నువ్వు చనిపోయినట్టు చెబుతా. దాంతో అవన్నీ నిన్ను చూడడానికి వస్తాయి. అప్పుడు నీకు నచ్చిన జంతువుని తినొచ్చని సలహా ఇస్తుంది. పథకం ప్రకారం సీత అడవిలోకి వెళ్లి మొసలి చనిపోయింది అని దండోరా వేయిస్తుంది. ఇది విన్న నక్కకు మాత్రం నమ్మబుద్ధి కాకపోవడంతో అసలు నిజాన్ని కనుగొందామని జంతువులతో పాటు అక్కడికి వెళ్ళింది. మొసలికి కొంత దూరంలో నక్క నిలబడి మొసలి చనిపోతే తోక అటు ఇటు కదులుతుందని, కానీ దీని తోక కదలడం లేదు అని నక్క అంటుంది. నక్క మాటలు విన్న ఆ మొసలి తన తోకను కదిలించడంతో మొసలి చనిపోలేదని గ్రహించిన నక్క జంతువులన్నీ పారిపోండి అని అంటూ గట్టిగా కేకలు వేయడంతో అన్ని జంతువులు పారిపోతాయి. నీతి: ఇతరులు మనకు చెప్పే మాయ మాటలు నిజమో కాదో గ్రహించే ఆలోచన మనం అలవరుచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.